అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులకు 9 రోజుల పాటు చేసుకునే పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తున్నట్లయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మన అందరికీ వారాహి నవరాత్రుల పూజకు కావాల్సినటువంటి సామాగ్రి ఏమిటో తెలుసు కదండి. కాకపోతే ఒక్కొక్కసారి హడావిల్లో పని ఒత్తిడిలో మనము కొన్ని మర్చిపోతూ ఉంటాము. అందుకని ఏ పూజకైనా కానీ మనం ఒక 2-3 రోజుల ముందుగానే ఆ పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని తెచ్చుకొని పెట్టుకోవడం వలన హడావిడి లేకుండా పూజ చేసుకునేటువంటి రోజు పూజని ప్రశాంతంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా పూజకి కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ ఉన్నాయో లేవో కూడా ఈ వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చండి. అందుకని ఈ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వారాహి నవరాత్రుల అమ్మవారి పూజకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాము. ముందుగా వారాహి అమ్మవారి చిత్రపటము. ఒకవేళ మా దగ్గర లేకపోతే కొత్తది తెచ్చుకోవాలా అంటే కనుక అవసరమైతే ఏమీ లేదండి. మనము ఇంట్లో రోజు పూజ చేసుకునేటువంటి దుర్గా అమ్మవారి ఫోటో కానీ, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, లలిత అమ్మవారి ఫోటో కానీ, విగ్రహాలు కానీ వీటిలో వేటికైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. కుంకుమ 100 గ్రాములు తెచ్చుకోండి. కుంకుమ పూజ కోసము, అలాగే దేవుళ్ళకి బొట్లు పెట్టడం కోసము, అలంకరణ కోసము మనకు ఉపయోగపడుతుంది. పసుపు 100 గ్రాములు. పసుపు గణపతిని చేసుకోవడం కోసము, అలాగే ఆసనం మీద రాసుకోవడం కోసము, అలాగే కాళ్ళకి రాసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. గంధము 1 డబ్బా. ఆసనము 2 అండి. అమ్మవారికి 1, పూజ చేసేటప్పుడు మనం వేసుకొని కూర్చోవడానికి కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు కాబట్టి ఏదైనా ఒక చాప లాంటిది కానీ, ఆసనం లాంటిది కానీ కావాలి కాబట్టి ఒక ఆసనం కూడా ఏర్పాటు చేసుకోండి. కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. వివిధ రకాల పువ్వులు, పూలమాలలు. వారాహి అమ్మవారు భూమాత కనుక ప్రత్యేకంగా ఈ పువ్వు ఈ రంగు అనేది ఏమీ లేదండి. మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితోటి మనము ఆ పువ్వులతోటి పూజించవచ్చు ఆ తల్లిని. అక్షింతలు. ఎప్పుడైనా సరే అక్షింతలు కలిపేటప్పుడు చక్కగా బియ్యంలో పసుపు, ఆవు నెయ్యి వేసి కలుపుకోండి. నీరు మాత్రం వేయకండి. ఉద్దరణి, పంచపాత్ర 2 సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఒకటి దేవునికి, ఇంకొకటి మన కోసము. గంట, తమలపాకులు. నైవేద్యం కోసము బెల్లము. విఘ్నేశ్వరుడి కోసము, అలాగే అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కనుక దానికోసం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం కూడా సిద్ధం చేసుకోండి. కలశం. ఎవరైతే కలశంని పెట్టుకొని పూజిద్దాము అనుకుంటున్నారో వారు కలశం కోసము రాగి చెంబుని, జాకెట్ పీసెస్ని, కొబ్బరికాయని, బియ్యంని వీటి అన్నిటినీ కూడా సిద్ధం చేసుకోండి. వత్తులు, అగ్గిపెట్టి, సాంబ్రాణి కడ్డి, ముగ్గు వేసుకోవడానికి బియ్యపిండి, ఆ విఘ్నేశ్వరునికి అలాగే వారాహి అమ్మవారికి వేయడం కోసము పత్తి వస్త్రాలు, నైవేద్యం కోసము వివిధ రకాల పండ్లు, అలాగే వడపప్పు, పానకంని తప్పకుండా సమర్పించాలండి. పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. పానకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిరియాలు మాత్రం వేయకండి. మీ శక్తి కొలదు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి అని ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ శక్తి కొలది అవి చేసి నివేదించండి. ఇవి ఏమీ చెయ్యలేము అనుకుంటే అమ్మవారికి పానకం సమర్పించినా కూడా సరిపోతుంది. ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. కర్పూరము మంగళహారతి కోసము, అలాగే హారతి ఇవ్వడం కోసం హారతి పళ్ళెము, పచ్చ కర్పూరము, దీపపు కుందులు, దీపారాధన కోసము ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెని సిద్ధం చేసుకోండి. పచ్చి నిమ్మకాయలండి, అంటే పండినవి కాదు. అమ్మవారికి నివేదన కోసము, అలాగే మాల వెయ్యాలి అనుకునేవారు మీ దగ్గర అమ్మవారి చిత్రపటం ఉన్నటువంటి సైజుని ప్రకారం చూసుకొని మీకు ఎన్ని కాయలు పడతాయో అన్ని కాయలని సిద్ధం చేసుకోండి. పండినవి మాత్రం తెచ్చుకోకండి, పచ్చివే తెచ్చుకోండి. కలశం కోసము కొబ్బరికాయ, అలాగే 9 రోజుల పాటు కొబ్బరికాయ నివేదన చేద్దాము అనుకునేవారు 9 కొబ్బరికాయలను తెచ్చుకోండి. చివరిగా అద్దము. పూజ అయిన తర్వాత అమ్మవారికి చూపించడం కోసము అద్దంని కూడా సిద్ధం చేసుకోండి. ధూపం వేయడం కోసము సాంబ్రాణి పౌడర్ని కానీ, ధూపం కప్స్ని కానీ సిద్ధం చేసుకోండి.
మీ దగ్గర కనుక ఒకవేళ ఉంటే, మీకు అందుబాటులో ఉంటే వారాహి అమ్మవారి దీపంని, కామాక్షి దీపంని వీటి అన్నిటిని కూడా సిద్ధం చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు, ఉంటే కనుక వాటిని కూడా సిద్ధం చేసుకోండి. సో చూసారు కదండి, వారాహి అమ్మవారి నవరాత్రుల పూజకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.